Hello aspirants, welcome to Sakshi Education. Today's current affairs. So number one we have rubella virus. So number one we have rubella virus. So recently WHO announced that Nepal successfully eliminated rubella virus. So WHO, World Health Organization. So headquarters వచ్చేసి Geneva, Switzerland. Established on 7th April 1948. So examination point of view మనకు WHO, World Health Organization ఎప్పుడైనా ఏదైనా డిసీజ్కి సంబంధించి హెచ్చరికలు జారీ చేసినా లేకపోతే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా WHO స్టేట్మెంట్ వచ్చేసి మనకేంటి, రీసెంట్లీ నేపాల్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ రూబెల్లా డిసీజ్. సో హియర్ రూబెల్లా డిసీజ్ ఈజ్ బై రూబెల్లా వైరస్. సో న్యూస్లో ఉన్న డిసీజ్ని ఏ విధంగా చూడాలి అంటే, ఇది వైరల్ డిసీజా, బ్యాక్టీరియలా, ఫంగలా ఆర్ ప్రోటోజోవా డిసీజా, ప్రోటోజోవల్ డిసీజ్ అనేది చూడాలి. సో అందులో భాగంగా మనకు న్యూస్లో ఉన్న డిసీజ్ ఏంటి, రూబెల్లా డిసీజ్. ఈ రూబెల్లా డిసీజ్కి ఇంకొక పేరు ఉంటుంది, దాన్ని ఏమంటున్నాం మనం, జర్మన్ మీజల్స్ అంటున్నాం. జర్మన్ మీజల్స్. సో ఇక్కడ జర్మన్ మీజల్స్ అన్న రూబెల్లా డిసీజ్ అన్న సేమ్. ఇది వచ్చేసి ఒక వైరల్ డిసీజ్. ఆ వైరస్ పేరేంటి, రూబెల్లా వైరస్. సో రూబెల్లా వైరస్ నుంచి వచ్చే వ్యాధి మనకు రూబెల్లా. సో రూబెల్లా అంటే ఏంటంటే చర్మం పైన రెడ్ ర్యాషెస్ వస్తాయి, రూబెల్లా ర్యాషెస్. సో ఈ విధంగా రెడ్డిష్ ర్యాషెస్ వస్తే దాన్ని మనం ఏమంటున్నాం, రూబెల్లా వైరస్ అంటున్నాం. సో నేపాల్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ రూబెల్లా వైరస్ యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్. సో హియర్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ recently announced Nepal has eliminated rubella as a public health problem. సో నేపాల్ వచ్చేసి ఏంటి, సక్సెస్ఫుల్గా రూబెల్లాను ఎదుర్కొని ఇప్పుడు రూబెల్లా కేసెస్ నేపాల్లో చాలా తగ్గిపోయాయి. ఈ WHO వచ్చేసి డిక్లేర్డ్ నేపాల్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ రూబెల్లా వైరస్ అనేది ఒక స్టేట్మెంట్. సో అబౌట్ రూబెల్లా, ఇట్ ఈస్ ఏ హైలీ కాంటేజియస్ వైరల్ ఇన్ఫెక్షన్ బెస్ట్ నోన్ బై ఇట్స్ డిస్టింక్టివ్ రెడ్ ర్యాష్. సో ఈ విధంగా మనకు రెడ్ ర్యాషెస్ వస్తాయి, దాన్ని మనం ఏమంటున్నాం, జర్మన్ మీజిల్స్ అంటున్నాం, లేకపోతే రూబెల్లా డిసీజ్ అంటున్నాం. సో ఇట్ ఈస్ ఏ వైరల్ డిసీజ్. అదేవిధంగా రీసెంట్గా WHO మనకు హెచ్చరికలు జారీ చేసిన డిసీజ్ కూడా చాలా ఇంపార్టెంట్. నెంబర్ వన్ వీ హ్యావ్ చికెన్ గున్యా. ఇట్ ఈజ్ ఆల్సో వైరల్ డిసీజ్. Next we have dengue fever. It is also viral disease. Next cholera is a bacterial disease. Polio outbreak in Papua New Guinea. Polio outbreak in Papua New Guinea. Polio is a viral disease. Polio is a viral disease. అదే విధంగా ట్రకోమా. సో ఇండియా సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ ట్రకోమా. దట్ ఈస్ ద రీజన్ WHO ఇండియాకి ఇచ్చిన ట్యాగ్లైన్ ఏంటి, ట్రకోమా ఫ్రీ ఇండియా. సో ట్రకోమా ఫ్రీ సర్టిఫికేషన్ ఎవరికి వచ్చింది, ఇండియాకి రావడం జరిగింది. లేటర్ 50వ దేశం మనకేమైంది, సెనెగల్. 50వ దేశం మనకు సెనెగల్. సో సెనెగల్ బికమ్ 50th కంట్రీ టు ఎలిమినేట్ ట్రకోమా. ట్రకోమా అంటే కూడా మనకు ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. బ్యాక్టీరియల్ డిసీజ్. సో నెక్స్ట్ వీ హ్యావ్ రష్యా లాంచెస్ స్పేస్ లైఫ్ మిషన్. సో రష్యా రీసెంట్లీ లాంచ్డ్ బయో శాటిలైట్. సో రష్యా లాంచెస్ స్పేస్ లైఫ్. లైఫ్ అంటే ఇక్కడ ఇట్ రిఫ్లెక్ట్స్
biosatellite mission. So let us discuss in detail. So Russia mice ikkadenti elukalu at the same time కొన్ని ఫ్రూట్ ఫ్లైస్ అంటే ఈగల లాంటి వాటిని వాళ్ళు ఏంటంటే రోదసీలోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. సో రష్యా మీస్ అండ్ ఫ్రూట్ ఫ్లైస్ సెట్ టు కాంకర్ స్పేస్, దట్ ఈస్ బయోన్ ఎం నెంబర్ 2. సో శాటిలైట్ పేరు ఏంటి మనకు బయోన్ ఎం నెంబర్ 2 బయో శాటిలైట్ మిషన్ టు ఫ్లై దెమ్ ఫర్ స్పేస్ రీసెర్చ్. సో ద బయోన్ ఎం నెంబర్ 2 satellite is a Russian bio satellite designed for biological and medical research in space. So what is the primary aim of biome M number 2 satellite ante for biological and medical research in the space. So space lo biological and medical research kosam వీళ్ళు తీసుకొచ్చిన మిషన్ పేరు మనం ఏమంటున్నాం బయో శాటిలైట్ అంటున్నాం బై రష్యా. ఎట్ ద సేమ్ టైమ్ research in space specifically focusing on the effects of microgravity and radiation on the living organisms. So ఈ మైక్రోగ్రావిటీ రేడియేషన్ ఎఫెక్ట్ ఆన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఈ కోణంలో వీళ్ళు తీసుకొచ్చిందే మనకు బయో శాటిలైట్. సో రష్యా వాళ్ళు తీసుకొచ్చింది బయో శాటిలైట్. వాళ్ళ ప్రైమరీ ఎయిమ్స్ ఏంటి డిజైన్డ్ ఫర్ బయోలాజికల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్ ద స్పేస్. సో స్పేస్లో ఏంటి మెడికల్ అండ్ బయోలాజికల్ రీసెర్చ్ ఒకటి, అదేవిధంగా ఎఫెక్ట్ ఆఫ్ మైక్రోగ్రావిటీ అండ్ రేడియేషన్ ఆన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తుంది ఏంటి ఎలుకలు, ఎట్ ద సేమ్ టైం కొన్ని ఫ్లైస్ని తీసుకొని వెళ్తున్నారు, దానిపైన మైక్రోగ్రావిటీ ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో వీళ్ళు రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ బయోన్ ప్రోగ్రామ్. సో రష్యా సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ బయోన్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ శాటిలైట్ వచ్చేసి 2013లో లాంచ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ శాటిలైట్ వచ్చేసి 2025. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి డిజైన్డ్ ఫర్ బయోలాజికల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్ ద స్పేస్, అదేవిధంగా ఎఫెక్ట్ ఆఫ్ మైక్రోగ్రావిటీ అండ్ రేడియేషన్ ఆన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఎలుకలు అండ్ ఫ్లైస్ని తీసుకెళ్తున్నారు కదా, సో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ పైన మైక్రోగ్రావిటీ అండ్ రేడియేషన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో వీళ్ళు చెక్ చేయడం చూస్తాం. సో నెక్స్ట్ బయోన్ ఎం నెంబర్ 2 ఉపగ్రహం అనేది అంతరిక్షంలో జీవ మరియు వైద్య పరిశోధనల కోసం రూపొందించబడిన రష్యన్ బయో శాటిలైట్. ప్రత్యేకంగా జీవులపై సూక్ష్మ గురుత్వాకర్షణ మరియు రేడియేషన్ ప్రభావాలపై దృష్టి సారిస్తుంది. సో వేటిపైన దృష్టి సారిస్తుంది ఇక్కడ సూక్ష్మ గురుత్వాకర్షణ మరియు రేడియేషన్ ప్రభావాలపైన దృష్టి సారిస్తుంది. సింపుల్గా మనకి ఏంటి అంటే బయోన్ ఎం నెంబర్ 2 ఉపగ్రహం అనేది అంతరిక్షంలో జీవ మరియు వైద్య పరిశోధనల కోసం రష్యా రూపొందించబడిన ఉపగ్రహం. సో ఇదే బయో శాటిలైట్ ప్రత్యేకంగా జీవులపై సూక్ష్మ గురుత్వాకర్షణ మరియు రేడియేషన్ ప్రభావాలపై దృష్టి సారిస్తుంది. బయో శాటిలైట్ అంటే గుర్తుకు రావాల్సింది ఏంటి రష్యా. సో నెక్స్ట్ ఇండియా టు సెండ్ ఆస్ట్రోనాట్ టు మూన్ బై 2040. సో ఇండియా టార్గెట్ ఏంటి ఇండియా టు సెండ్ ఆస్ట్రోనాట్ టు ద మూన్ బై 2040. సో మూన్ పైకి వెళ్ళే ఏ మిషన్ అయినా మనం ఏమంటున్నాం లూనార్ మిషన్స్ అంటాం. లూనార్ మిషన్స్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇండియా టార్గెట్ వచ్చేసి ఏంటి 2040 వరకు ఒక మానవుడిని చంద్రుడిపైకి పంపాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో ఇండియా టు సెండ్ ఆస్ట్రోనాట్ టు ద మూన్ బై 2047. సో ఇండియా టార్గెట్ ఏంటి టు సెండ్ ఆస్ట్రోనాట్ టు ద మూన్ బై 2040. సో అదే 2027లో వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే గగన్యాన్ టార్గెట్ తోటి ముందుకు వెళ్తున్నారు. అది కూడా ఏంటి మానవ సహిత గగన్యాన్. సో అదేవిధంగా 2035 టార్గెట్ ఏంటి ఇండియాది టు హ్యావ్ స్పేస్ స్టేషన్ to have its own space station. సో టార్గెట్ వచ్చేసి మనకు 2035. సో ఇండియా టార్గెట్ వచ్చేసి 2027లో మానవ సహిత గగన్యాన్, తర్వాత 2035లో టు ఎస్టాబ్లిష్ ఇండియన్ ఓన్ స్పేస్ సెంటర్. అదేవిధంగా 2040 టార్గెట్ ఏంటి టు సెండ్ ఆస్ట్రోనాట్ టు ద
moon by 2040. So next, HUK, HAWK. So full form అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. H స్టాండ్ ఫర్ హాస్టైల్, A ఫర్ యాక్టివిటీ, వాచ్, కెర్నెల్. సో ఇక్కడ HUK అంటే ఫుల్ ఫామ్ ఏంటి మనకు? హాస్టైల్, యాక్టివిటీ, వాచ్, కెర్నెల్. హాస్టైల్, యాక్టివిటీ, వాచ్, కెర్నెల్. సో ఇండియాస్ ఫస్ట్ సెంట్రలైజ్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్, వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ప్లస్ ఇదేంటి అంటే మానిటరింగ్ ద వైల్డ్ లైఫ్ ఆల్సో, మానిటరింగ్ ద వైల్డ్ లైఫ్. సో వైల్డ్ లైఫ్ని పర్యవేక్షిస్తుంది. సో దాన్ని మనం ఏమంటున్నాం? HUK అంటున్నాం, హాస్టైల్, యాక్టివిటీ, వాచ్, కెర్నెల్. సో వీటిని ఇంట్రడ్యూస్ చేస్తూ వార్తల్లో నిలిచిన రాష్ట్రాలు ఏంటో చూద్దాం. ద 3 states that have implemented the hostile activity watch kernel system are Kerala, Karnataka and Tamil Nadu. So recently Kerala, Karnataka and Tamil Nadu implemented hostile activity watch kernel. So మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రీసెంట్గా హాస్టైల్ యాక్టివిటీ వాచ్ కెర్నల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వార్తల్లో నిలిచిన రాష్ట్రాలు ఏంటి అంటే మనకు కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు. నెక్స్ట్, HUK ఈజ్ ఏ సెంట్రలైజ్డ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్, సెంట్రలైజ్డ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఎగ్జామినేషన్లో మనం కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ బేస్డ్ అని కూడా అడగొచ్చు. సో సెంట్రలైజ్డ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిమిలర్ టు ద police CCTNS but focused on wildlife protection. So even though it is primary aim is to curb wildlife crime management, it also protect wildlife. So wildlife protection, it integrates real-time data analysis, field reporting and predictive modeling and offender tracking to strengthen conservation efforts. So simple ga enti ante conservation of wildlife, conservation of వైల్డ్ లైఫ్. ప్రైమరీ ఏం వచ్చేసి ఏంటి? వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్. HUK అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? సెంట్రలైజ్డ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్ ప్లస్ కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో వీటిని ఇంట్రడ్యూస్ చేసిన 3 రాష్ట్రాలు ఏంటి మనకు న్యూస్లో ఉన్నవి? నెంబర్ 1 వీ హ్యావ్ కేరళ, నెక్స్ట్ ఫాలోడ్ బై కర్ణాటక అండ్ తమిళనాడు, కర్ణాటక అండ్ తమిళనాడు. సో హాస్టైల్ యాక్టివిటీ వాచ్ కెర్నెల్ వ్యవస్థను అమలు చేసిన 3 రాష్ట్రాలు కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు. సో హాస్టైల్ యాక్టివిటీ వాచ్ కెర్నల్ని అమలు చేసిన రాష్ట్రాలు ఏంటి అంటే కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు. HUK అనేది పోలీసుల మాదిరిగానే కేంద్రీకృత అటవీ మరియు వన్యప్రాణుల నేర నిర్వహణ వ్యవస్థ, కానీ వన్యప్రాణుల రక్షణపై దృష్టి పెట్టింది. సో ప్రైమరీ ఏమేంటి? అటవీ మరియు వన్యప్రాణుల నేర నిర్వహణ వ్యవస్థ HUK అంటే. కానీ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ని కూడా వీళ్ళు పాటించడం చూస్తున్నాం, కానీ వన్యప్రాణుల రక్షణపై దృష్టి పెట్టింది. ఇది పరిరక్షణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి రియల్ టైం డేటా విశ్లేషణ, ఫీల్డ్ రిపోర్టింగ్, ప్రొడక్టివ్ మోడలింగ్ అండ్ నేరస్తుల ట్రాకింగ్ను అనుసంధానిస్తుంది. సో సింపుల్గా HUK అనేది న్యూస్లో ఉంది. ఏ రాష్ట్రాలు ఇంట్రడ్యూస్ చేసాయంటే కేరళ, సెకండ్ వచ్చేసి మనకు కర్ణాటక, థర్డ్ వచ్చేసి తమిళనాడు. సో నెక్స్ట్ వీ హ్యావ్ స్పేస్ ల్యాబొరేటరీ, స్పేస్ ల్యాబొరేటరీ. సో ఇస్రోకి సంబంధించి స్పేస్ ల్యాబొరేటరీ, ఇస్రోకి సంబంధించిన స్పేస్ ల్యాబొరేటరీ. ఇస్రో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ? బెంగళూరు. సో ఇస్రో ఇనాగ్రేటెడ్ స్పేస్ ల్యాబొరేటరీ ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. సో ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ నాలెడ్జ్, ఇస్రో తీసుకున్న ఒక ఇనిషియేటివ్. సో ఇస్రో ప్లస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ టుగెదర్ ఎస్టాబ్లిష్డ్ స్పేస్ ల్యాబొరేటరీ ఇన్ అరుణాచల్ ప్రదేశ్.
సో ఇస్రో ఇనాగరేటెడ్ స్పేస్ ల్యాబొరేటరీ ఇన్ రిమోట్ అరుణాచల్ ప్రదేశ్ డిస్టిక్. సో ఇక్కడ మనకు అరుణాచల్ ప్రదేశ్. ఇస్రో అండ్ మస్కాన్ ఫౌండేషన్, ఇస్రో అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏంటి మస్కాన్ ఫౌండేషన్ సెటప్ ఏ స్పేస్ ల్యాబ్ ఎట్ మేచుకా అరుణాచల్ ప్రదేశ్. సో సింపుల్గా ఇస్రో ప్లస్ మస్కాన్ ఫౌండేషన్ వచ్చేసి ఒక స్పేస్ ల్యాబొరేటరీని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ సెటప్ ఏ స్పేస్ ల్యాబ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ టు బూస్ట్ సైన్స్ ఎడ్యుకేషన్, టు ఎన్హాన్స్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్పైర్ ఇన్నోవేషన్ అమాంగ్ ద రూరల్ స్టూడెంట్స్. సో గ్రామీణ ప్రాంత విద్యార్థులలో ఏంటంటే సైన్స్ ఎడ్యుకేషన్ పట్ల నాలెడ్జ్ను, ఆ ఇన్స్పిరేషన్ని ఎన్హాన్స్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో అరుణాచల్ ప్రదేశ్ మారుమూల జిల్లాలో అంతరిక్ష ప్రయోగశాలను ప్రారంభించిన ఇస్రో, అంతరిక్ష ప్రయోగశాలను ప్రారంభించిన ఇస్రో. సో గ్రామీణ విద్యార్థులలో సైన్స్ విద్యను ప్రోత్సహించడానికి మరియు ఆవిష్కరణలను ప్రేరేపించడానికి ఇస్రో మరియు ముస్కాన్ ఫౌండేషన్ అరుణాచల్ ప్రదేశ్లోని మేచుకాలో ఒక అంతరిక్ష ప్రయోగశాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ? సైన్స్ విద్యను ప్రోత్సహించడం, ఎంకరేజింగ్ ద సైన్స్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఆవిష్కరణలను ప్రేరేపించడానికి, ఎన్హాన్సింగ్ ద ఇన్నోవేషన్స్. సో ఇన్స్పైరింగ్ ఇన్నోవేషన్స్ అమాంగ్ ద రూరల్ స్టూడెంట్స్. సో ఇక్కడ గ్రామీణ విద్యార్థులలో సైన్స్ విద్యను ప్రోత్సహించడానికి మరియు ఆవిష్కరణలను ప్రేరేపించడానికి ఇస్రో తీసుకొచ్చిందే మనకేంటి ఒక ప్రయోగశాల. అదేంటి? అంతరిక్ష ప్రయోగశాల, స్పేస్ ల్యాబొరేటరీ. ఎక్కడ అంటే లొకేషన్ అరుణాచల్ ప్రదేశ్. ఇస్రో మరియు ముస్కాన్ ఫౌండేషన్ together established space laboratory in Arunachal Pradesh. So next we have smart mosquito surveillance system. Smart mosquito surveillance system to combat mosquito borne diseases. So ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటి అంటే టోటల్ రైనీ సీజన్. ఈ రైనీ సీజన్లో ఎక్కువగా మనకి ఏంటంటే మస్కిటో బేస్డ్ డిసీజెస్ రావడం చూస్తుంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? డెంగ్యూ కానీ, మలేరియా కానీ, అదేవిధంగా చికెన్ గున్యా, ఇలాంటి డిసీజెస్ని రావడం చూస్తుంటాం. అందుకోసమని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి అంటే వాళ్ళు లాంచ్ చేసింది ఏంటి? స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్. సో సర్వేలెన్స్ అంటే ఏంటి? వాటిని మానిటరింగ్ చేయడం, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించడం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్. So the Andhra Pradesh government has launched a smart mosquito surveillance system to combat mosquito borne diseases. So mosquito వల్ల వచ్చే వ్యాధులను నిర్మూలించడం కోసం, మానిటర్ చేయడం కోసం వీళ్ళు తీసుకొచ్చిందే స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్. సో దిస్ AI పవర్డ్ సిస్టమ్, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సిస్టమ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. సో మానవాళి జీవితంలో డే బై డే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ని ఇంక్రీజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అందులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ని తీసుకుని వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో దిస్ AI పవర్డ్ సిస్టమ్ యూజెస్ సెన్సార్స్, డ్రోన్స్ అండ్ IoT డివైజెస్ టు మానిటర్ మస్కిటో టు పాపులేషన్స్ అండ్ ట్రిగర్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ లైక్ స్ప్రేయింగ్. సో వాటిని మానిటర్ చేస్తారు. ఎక్కడైతే వాటి పాపులేషన్ ఎక్కువగా పెరుగుతుందో అక్కడ ఈ స్ప్రే చేయడం కానీ డ్రోన్స్ సహాయంతో ఆ విధంగా వాటిని స్ప్రే చేసి చంపివేయడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం? స్మార్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటున్నాం. నెక్స్ట్ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ దోమల నిఘా వ్యవస్థ, దట్ ఈస్ స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ని తీసుకుని రావడం జరిగింది. సో ఈ AI ఆధారిత వ్యవస్థ దోమల జనాభాను పర్యవేక్షించడానికి మరియు స్ప్రేయింగ్ వంటి లక్ష్యాలను ప్రారంభించడానికి సెన్సార్లు, డ్రోన్లు మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను ఉపయోగిస్తుంది. సో సింపుల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి టు కంబాట్ మస్కిటో బార్న్ డిసీజెస్ దే ఇంట్రడ్యూస్డ్ ఆర్టిఫిషియల్ బేస్డ్ స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్